వెల్కమ్ టు స్మార్ట్ మామ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో చెప్పేసేయండి, ఓకేనా? మరైతే మనం ఇవాళ రెసిపీలో బ్రింజల్ అండి, అంటే వంకాయతోటి ఫ్రై చేస్తున్నాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందంటే వంకాయ. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చాలా ఫ్రెష్గా ఉంది. అయితే కాస్త పొడుగా ఉన్న బ్రింజల్స్ తీసుకున్నట్టు, అంటే వంకాయలు చాలా పొడుగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా పొడుగా కట్ చేశానండి. చిన్న చిన్న ముక్కలుగా కాదు, సర్కిల్స్ రౌండ్గా కూడా కాదండి, ఇలా పొడుగా కట్ చేశాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా మీకు బాగా నచ్చుతుంది. ఇది పప్పులోకి నంచుకోవడం కోసం సూపర్ ఉంటుందండి. నేనైతే ఇలా పొడుగా కట్ చేసి కాస్త ఉప్పు నీళ్ళకి వేసానండి. ఒక బౌల్లోకి లావు ఉప్పు, అంటే కల్లుప్పు వేసేసి ఆ ముక్కలు వేసాను, నల్లగా కాకుండా ఉంటాయి అనేసి. ఈలోపు మనము కొంచెం పౌడర్ కొట్టుకోవాల్సిందండి. మిక్సీ పౌడర్ వేసేసుకోవాలి. ఆ పౌడర్ కోసము ఒక స్పూన్ ఆవాలు వేసాను నేను, ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాస్త ఎక్కువగానే వేయండి, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొద్దిగా మెంతులు వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ మెంతులు అండి. మనం ఈ పౌడర్ ఒకటే యూస్ చేస్తాం, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఉప్పు కారం వేసుకుంటే చాలు, ఓకేనా? చూపిస్తాను మీకు నీట్గా క్లియర్గా అంత చక్కగా చూపిస్తాను, ఓకేనా? ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఇంకా మెంతులు కూడా వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసేద్దాం. నిజంగా ఫ్రెండ్స్, జీలకర్ర మెంతులు ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్స్ కూడా మన యూట్యూబర్స్ చాలామంది తాగుతున్నారండి జీలకర్ర మెంతులు వాటర్ కూడా తాగుతున్నారు. నైట్ నానబెట్టేసి మార్నింగ్ తాగుతున్నారు అనమాట. నేను కూడా మన రీసెంట్గా వీడియోస్ చెప్తుంటే విన్నాను నేను. అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఈ రెండు మిక్స్ చేసిన ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్ మీద వేయించేసుకోండి. ఓన్లీ ఆయిల్ అసలు వేయలేదండి, ఒట్టి పెనం మీదనే వేయించేసేసి అప్పుడు మనకు చిటపట అంటుంది. ఆ మంచిగా మెంతుల నుంచి జీలకర్ర నుంచి స్మెల్ కూడా వస్తుంటుందండి. చూసారా సౌండ్ వస్తుంది కదా? ఇలా కొంచెం కలర్ కూడా మంచిగా వేగినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అయితే ఇలా వేయించేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా చిటపట అంటున్నాయి కదా? కొద్దిగా మెంతులు కూడా కలర్ చేంజ్ అయ్యాయి, మంచి స్మెల్ కూడా వస్తుందండి వీటి నుంచి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లోకి వేసేసి పౌడర్ చేసేస్తాను. ఇప్పుడు అదే కడాయి పెట్టేసేయండి. చూసారా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ తెస్తాను. ఇలా మనము వంకాయలు ఆయిల్లో వేయించేసుకుందాం. అదే కడాయి అలానే పెట్టేసేయండి. అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్లు వేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనము వాటర్ అసలు యూస్ చేయడం లేదు, ఓన్లీ ఆయిల్లోనే మగ్గించేస్తున్నాం అనమాట. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసేయండి. వేసేసి కాస్త హీట్ అయిన తర్వాత వంకాయలు వేసుకుందాం, ఓకేనా? వేడైందండి. ఇప్పుడు వంకాయలు పొడుగా ముక్కలు కట్టేసాం కదా, వేసేసేయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. ఈ లోపల విత్తనాలు కూడా ఇంకా ముదరలేదండి. కొన్ని దానికైతే అసలు విత్తనాలే లేవు, అంత లేతగా ఉందన్నమాట. మరీ అంత లేతగా ఉన్నా త్వరగా మగ్గిపోతుందండి. పర్వాలేదు, బాగుంది, ఓకేనా? ఈ విధంగా ముక్కలన్నీ చక్కగా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టేద్దామండి, త్వరగా మగ్గుతాయి. మనకు వంకాయలు ఏం పెద్ద టైం తీసుకోవండి, ఎక్కువసేపు ఏం కాదు. ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఏంటంటే మనము నెమ్మదిగా వేయించేసుకుంటాం కదా, మంట కాస్త తక్కువగా పెట్టి వేయించేసుకుంటూ ఉంటాము. ఇంకా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి, కడాయి. ఒకదానికొకటి అంటుకోకుండా ఇంకా విడివిడిగా ఉంటాయి. నేనైతే ఇంకా అలవాటైపోయిందండి, ఈ కడాయిలో పెట్టడం అలవాటైపోయింది. ఏ కర్రీ చేస్తారో ఫస్ట్ ఈ కడాయిలో చేతికి వచ్చేస్తూ ఉంటాయి. ఏం చేద్దాం, కొన్ని దానిలకు అలా. కొన్ని గరిటెలు కూడా అంతేనండి, కొన్ని గరిటెలు కూడా ఉంటాయండి, వాటితోటే కలిపితేనే చేస్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అలా నేను కొన్ని వాటికి అలవాటు పడిపోయి ఉంటాను. ఈ విధంగా ఈ బౌల్స్ పెట్టేస్తున్నాను, ఆ గరిటెలే తీసేసుకుంటున్నాను. మంచి కలిపేసేయండి. చూసారా అక్కడక్కడ మనకు అప్పుడే వంకాయ మగ్గిపోతున్నట్టు తెలుస్తుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇంకొక స్పూన్ సాల్ట్ వేసేద్దాం, ఇంకాస్త బాగా త్వరగా మగ్గిపోతాయి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అంతేనండి. చూసారు కదా, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం. ఈ మూడేనండి, ఈ 3 ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడున్నా సరే పసుపు ఉప్పు కారం. మనం నాన్ వెజ్గా ఏదైనా సరే స్పైసీనెస్ చేస్తున్నాము అంటే కారం ఐటమ్ ఏదైనా చేస్తున్నాము అంటే పసుపు ఉప్పు కారం ఖచ్చితంగా వేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా నేను పసుపు ఉప్పు కారం వేసేస్తున్నానండి. వేసి చక్కగా ముక్కలు పడితే కలిపేస్తున్నాను. బాగా కలపండి, ముక్కలకి కలిసిపోతుంది. ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఎక్కువ కలపలేమండి, అయిపోతుంది కదా, విరిగిపోతాయి కదా ముక్కలు. అందుకనేసి ఇంకా కాస్త కర్రీ మగ్గకనే ఈ విధంగా ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు బాగా కలిపేసేయండి. కలిపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి ఫ్రెండ్స్. ఈ ఉప్పు కారం అంతా బాగా తీసుకుంటుంది. ఇలా మనం క్యాప్ పెట్టేద్దాం. పెట్టేసి తర్వాత ఇప్పుడు చూద్దాం. చూసారా మంచిగా పసుపు ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టింది, వంకాయ కూడా బాగా మగ్గిపోయింది. మనం ఆల్రెడీ ఇప్పుడు మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా పౌడరు, ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టేసాం కదా, ఆ పౌడరు ఒక స్పూన్ వేసేసేయండి.
ఇంకా మీకు ఇంకా స్పైసీగా కావాలి, ఇంకా మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే 1½ స్పూన్ వేయండి, 1½ స్పూన్ వేయండి. నేనైతే 1 స్పూన్ వేసేస్తున్నాను. వేసేసి ఈ పౌడర్ కూడా ముక్కలు కలిపేటట్టు బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ పౌడర్ అసలు వేస్ట్ కాదండి. ఇలాంటి రెసిపీస్ ఏదైనా చేసుకున్నప్పుడు, ఫ్రైడ్ లాగా చేసుకున్నప్పుడు దొండకాయ కానివ్వండి, బెండకాయకి అయితే బాగుండదు అనుకుంటున్నాను. దొండకాయ వేసేసేయండి, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఎందులో వేసుకున్నా బాగుంటుందండి. మనం ఏం వేసాం చెప్పండి? ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసాం. ఇక్కడైతే మనం నార్మల్గా అన్నింటిలోనూ యూస్ చేసేటివే కదండి. నేనైతే బెండకాయకి ఇంకా ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం చూద్దాం. అయితే ఈ పౌడర్ మిగిలిన అసలు వేస్ట్ కాదు, మీరు ఎంచక్క వెజిటబుల్స్లోకి యూస్ చేసుకోవచ్చు. చూసారా, మనం వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. నేను వీటికి బ్రింజాల్ చిప్స్ అని పెడదాం అనుకుంటున్నానండి. పేరు పొడుగా ఉన్నాయి కదా, కాస్త అక్కడ డ్రైగా కూడా ఉంది, బాగా మగ్గినట్టు అయిపోయింది కదా. వంకాయ చిప్స్ అని కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా నేనైతే పేరు కూడా డిసైడ్ చేయలేదండి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనిపించింది, ట్రై చేశాను. సూపర్ ఉందండి కర్రీ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. పప్పు చేశానండి, పాలకూర పప్పు చేశాను. అందులోకి వంకాయ నంచుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట ఈ ఫ్రై. ఓకేనా, చూసారా, ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. ఈ విధంగా చిన్నవైతే బాగా రోస్ట్ అయ్యాయండి, పెద్దవైతే అంత రోస్ట్ కాలేదనమాట. ఇలా ఒక్కొక్క ముక్క తీసేసుకొని ఎంచక్క మనం పప్పనం తిన్నప్పుడు అందులోకి నంచుకునేకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరైతే ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇలాంటి రెసిపీస్ డైలీ మీ వరకు వచ్చేస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరైతే రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది.